హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ బైట్స్. ఇంకో మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బ్లైండ్ ఫెయిత్, సైకాలజీ, ఫియర్ ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? నవీన్ చంద్ర లేటెస్ట్ సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ హనీ ఆడియన్స్ని స్కేర్ చేసిందా లేక బోర్ చేసిందా? లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. హనీ మూవీ డైరెక్టెడ్ బై కరుణ్ కుమార్. పలాస, శ్రీదేవి సోడా సెంటర్, మట్కా ఇవన్నీ ఆయన డైరెక్ట్ చేశారు. లీడ్ రోల్లో నవీన్ చంద్ర కెరియర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. జేనర్ వైజ్ ఇదొక రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు, సైకలాజికల్ హర్రర్ డ్రామా. స్టోరీ ఆనంద్ అనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ చుట్టూ తిరుగుతుంది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, లైఫ్ ఫ్రస్ట్రేషన్స్తో సూపర్ స్టిషన్స్ ప్రాక్టీసెస్ మీద నమ్మకం పెరిగిపోతుంది. బట్ ట్విస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే తన డాటర్ హనీ అనే అన్సీన్ ఎంటిటీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు క్వశ్చన్, అది నిజంగా గోస్టా లేదా మెంటల్ ప్రొజెక్షనా లేదా బ్లైండ్ బిలీఫ్ రిజల్టా? సినిమా మొత్తం ఈ సైకలాజికల్ కన్ఫ్యూజన్ మీద రన్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ నవీన్ చంద్ర సింప్లీ అవుట్స్టాండింగ్. హిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ నార్మల్ ఫాదర్ టు సైకలాజికల్ డిస్టర్బ్డ్ పర్సన్ చాలా రియలిస్టిక్గా చూపించారు. వైఫ్ రోల్లో దివ్య పిల్లై ఎమోషనల్ వైట్ బాగా క్యారీ చేసింది. దివ్య క్యారెక్టర్కి నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. రాజా రవీంద్ర నుంచి ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చాలా రోజుల తర్వాత చూసాం. టెక్నికల్ ఆస్పెక్ట్స్ వైపు వస్తే అజయ్ అరసడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ హైలైట్. సినిమాటోగ్రఫీ అంతా డార్క్ టోన్లో ఉంటుంది. జంప్ స్క్వేర్స్ ఎక్కువ లేవు. అట్మాస్ఫియర్ హర్రర్ మీద ఫోకస్ చేశారు. మీకు మసూదా, విరూపాక్ష లాంటి సినిమాలు నచ్చితే ఇది కూడా మీకు నచ్చుతుంది. ఈ సినిమా చూశాక వాట్ వర్క్స్? యూనిక్ సైకలాజికల్ హర్రర్ కాన్సెప్ట్, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్, సూపర్ స్టిషన్ వర్సెస్ సైకలాజికల్ థీమ్, సీరియస్ డిస్టర్బింగ్ నెరేషన్. వాట్ డజంట్ వర్క్? స్లో పేసింగ్ ఇన్ ఫస్ట్ హాఫ్, కమర్షియల్ హర్రర్ లవర్స్ కనెక్ట్ కాకపోవచ్చు. ఫ్యూ సీన్స్ రిపీటెడ్ ఫీల్ వస్తాయి. మాస్ హర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్ అవుతారు. బట్ సైకలాజికల్ స్లో బర్న్ హర్రర్ లవర్స్కి డెఫినెట్లీ వర్త్ ఎ వాచ్. దిస్ ఈజ్ మోర్ అబౌట్ ఫియర్ ఇన్సైడ్ మైండ్, నాట్ అవుట్ సైడ్ గోస్. మై రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. మీరు ఆల్రెడీ హనీ చూసారా? మీ రేటింగ్ ఏంటి? కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ తెలుగు రివ్యూస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వంశీ బైట్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ.